103 కీర్తనలో 20 వచ్చు, 21 వచ్చును, 22 వచ్చు. ఆరాధన కొరకై ఒక చిన్న భాగాన్ని మనం యెహోవా దూతలారా ఆయన వాక్యములకు ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకలు దేవుని కలిగించేయండి. ఆరాధన కొరకు మా హృదయాలను నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అంటే ఎవరెవరు దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరికెవరికి ఎంత పరిమాణం ఉంది అనే విషయాన్ని ఈ 3 వచనాలలో 103 కీర్తన 20 వచనంలో ఒక భాగము, 21 వచనంలో ఒక భాగము, 22 వచనంలో ఒక భాగం. ఇలాగన ఈ విశ్వమంతా కూడా సర్వశక్తివంతుడైన లేక పరంజీవుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. వీటికి అనుకూలంగా ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలలో ఒక్కొక్కటిగా మనము పరిశీలన చేస్తాం. చూడండి, 20 వచనంలో రాయబడిన మాట అంటే యెహోవా దూతలారా. ఎవరన్నా యెహోవా దూతలారా అంటే యెహోవా దూతలు 4 భాగాలు. యెహోవా దూతలు ఎన్ని భాగాలు? 4 భాగాలు. మొదటి భాగం ఏంటంటే మొదటి భాగం ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. మొదటి భాగము దూతల్లో 4 భాగాల్లో మొదటి భాగం ఏంటి అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ఆయనకు పైగా శరాపులు అంటే ఏమని రాయబడింది? కింద పుట్టినట్లో మహాదూతలో రాయబడింది. దూతల్లో రకాలని చెప్పాను కదా. మొదటిది ఎవరున్నారంట? శరాపులు. శరాపులు అంటే పుట్టినట్లు ఏమని రాయబడిందంటే మహాదూతలు అని రాయబడింది. నిలిచిండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొని 2తో ఎగురుచుండిరి. అంటే వారికి ఏమున్నాయి? రెక్కలున్నాయి. ఎన్ని రెక్కలంటే ఒక్కొక్క దూతకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతోనేమో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నాయి. అంటే ఈ సర్వశక్తి గల దేవునికి ముఖము దాచుకున్నాయి. రెండవది, సర్వశక్తి గల దేవునికి ఆ దూతల కాళ్ళు కనపడకుండా, కాళ్ళు కనపడితే అగౌరవమని 2 రెక్కలతో కాళ్ళను కూడా కప్పుతున్నాయి. ఇక 2తో ఏం చేస్తున్నాయంట? ఎగురుతూ ఉన్నాయి. ఇవి మహాదూతలు. ఈ 6 రెక్కలు కలిగింది ఏంటంట? మహాదూత. ఇప్పుడు 3వ వచనం. వారు సైన్యములకు అధిపతులు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఏమని?
ఏమని ఆరాధిస్తున్నంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాఢ ప్రతిగానములు చేస్తూ గొప్ప స్వరముతో దేవుణ్ణి ఆరాధించినటువంటి ఒక దూతల సమూహం. ఇక రెండవది పోతే యెషయా గ్రంథంలోనే మనం చూస్తాం. రెండవ దూత యొక్క విధానాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఈ దూత ఎవరు? 11వ వచనము 12వ వచనం. దూతల రెండవ జాబితా. కరెక్టే, నువ్వు చదువు అంతే. 11, 12 అని చెప్పినా నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమును పడవేయబడను. నీ క్రింద పురుగులు వ్యాపించును. కీటకములను కప్పును. తేజో నక్షత్రమా వేకువ చుక్కలా నీవెప్పుడు ఆకాశము నుండి పడుతుంది. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడుతుంది. నేను ఆకాశం ఎక్కిపోయేదును. నేను దేవుని నక్షత్రమును పైగా నా సింహాసనం ఎక్కిస్తును. ఉత్తర దిక్కులో ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును. మేఘమండలం మీద ఎక్కెదను. మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకుందనని నీ మనసులో అనుకుంటుంది కదా. కాబట్టి ఇక్కడ పరలోకమంతటిని ఆరాధనతో నింపగలిగిన ప్రధాన గాయకుడైన దూత. ఈయనెవరు? దేవుని పరలోకాన్ని ఆరాధనతో, స్వరమండల సితాలతో, ఆరాధనలతో, వైభవంతో నింపుతున్నటువంటి దూత. ఇతడే తేజో నక్షత్రం అని రాయబడింది. ఏంటంటే కాబట్టి ప్రధాన గాయకుడు. దూతలు రెండో రకం ఎవరు? పరలోకమును ఆరాధనతో నింపే ఆరాధికుడు. ఇప్పుడు కింద చూస్తే మనము పోస్టర్ అంటించినారు. క్రీస్తుదాస్ గారు తెలుసా నీకు? చూసావా? నవంబర్ 4వ తారీఖు పరిశుద్ధాత్మ అభిషేకం ఏదో మీటింగ్ అని. అక్కడ ఒక సిస్టర్ పేరు రాసి ఆరాధికురాలు అని రాశారు. ఒక ఆయనేమో థామస్ గారు, రాజమండ్రి ఆయన, దహించగ్ని థామస్, ఆయన స్పీకర్. మరి ఆరాధికురాలు ఏమన్నా ఒక లేడీ ఫోటో వేసి ఆరాధికురాలు రాశారు. ఈయననేమో వర్తమానికుడు, ఆయనేమో ఆరాధికుడు. అంటే సపరేట్గా ఆరాధన చేయడానికి ఒక మెంబర్. పరలోకంలో కూడా ఆరాధించడానికి ఎవరున్నారు? తేజో నక్షత్రం. ఆయన కూడా ఒక దూత. ఇకపోతే మూడవ దూత ఎవరు? మూడవ జాబితా ఎవరు? లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. దూతల మూడో రకం ఎవరు? 1వ అధ్యాయము 26. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతుని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలకు శుభమవును గాక, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరు? మూడో జాబితా ఎవరు? గాబ్రియేలు అనే దూత. గాబ్రియేలు దూత పని ఏంటి? సమాచారము దేవుని దగ్గర నుంచి ప్రజల దగ్గరికి తీసుకొచ్చే వ్యక్తి గాబ్రియేలు అనే దూత. ఇకపోతే మరి నాలుగవది ఎవరు? నాలుగవ దూత జాబితా ఎవరు? దేవుని వాక్యం మనం చూస్తాం. యూదా పత్రిక 4వ దూత జాబితా ఎవరు? యూదా పత్రికలో ఒక సంగతి రాయబడి ఉంటుంది. 9వ వచనం.
అయితే అయితే ప్రధాన దూత అయిన మికాయేలు ఎవరంట? ప్రధాన దూత అయిన మికాయేలు ప్రధాన దూత అయిన మికాయేలు మిఖాయేలు. అపవాదితో వాదించుచు అంటే మిఖాయేలు అంటే దేవుని సముఖంలో యుద్ధములు జరిగించేవాడు. ఈ దూత ఎవరు? మిఖాయేలు అనే దూత. ఇప్పుడు మనకి ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే అసలు మిఖాయేలు అనే దూత యుద్ధాలు చేశాడా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. 4వ జాబితా మిఖాయేలు. ఆ మిఖాయేలు డ్యూటీ ఏంటి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసి కానీ గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకము మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల అది సర్పమై ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దాంతో కూడా. కాబట్టి ఇప్పుడు రెండు భాగాలైన ఈ ఎవరైతే ఉన్నారో లూసిఫర్ అనుచరులు కొంతమంది దూతలు కూడా భూమి మీద పడదోయబడ్డారు. ఎవరు యుద్ధం చేశారు? దేవుని పక్షం యుద్ధం చేసింది ఎవరు? మిఖాయేలు. కాబట్టి దూతలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఇప్పుడు అర్థమైందా? అక్కడ చెప్పుకున్న విధానం వేరే ఉంది, ఇక్కడ చెప్పిన విధానం అంటే ఇక్కడ డీప్ అవుతుంది. ఏమవుతుంది? ఇంకా కొంచెం లోతుగా, వెరీ క్లియర్గా, పరిపూర్ణముగా ఒక్కొక్క దానికి ఆధారాలతో సహా. ఇప్పుడు ఈ దూతలందరూ ఏం చేశారంటే మళ్ళీ మన పాఠం దగ్గర రావాలి. మన పాఠం ఎక్కడ? 103వ కీర్తన. ఎక్కడికి పోయినా మనం ఇంటికి వస్తాం. 103వ కీర్తన 20వ వచనంలో యెహోవా దూతలారా ఆయనను సన్నతించుడి. అంటే పరలోకమంతా కూడా దేవుని ఏం చేస్తుంది? ఇప్పుడు ఆరాధిస్తుంది. పరలోకమంతా ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధిస్తుంది. రెండోదిగా చూడండి ఏం రాస్తాడు? 21వ వచనం యెహోవా సైన్యములారా. ఎవరంటే ఇప్పుడు? యెహోవా సైన్యములారా. యెహోవా సైన్యం కూడా ఆయన ఏం చేయాలి? సన్నతించాలి. సైన్యం అంటే ఎవరు? సైన్యం అంటే ఎవరు? రాజు ఉంటాడు, రాజుకి సైన్యం ఉంటుంది. రాజు సైన్యం ఎవరెవరు? అంబులతో యుద్ధం చేసే సైన్యం ఉంటుంది, డాళ్ళతో యుద్ధం చేసే సైన్యం ఉంటుంది, తర్వాత ఏనుగులతో యుద్ధం చేసే సైన్యం ఉంటుంది, ఉండదా? తర్వాత గుర్రాలతో యుద్ధం చేసే సైన్యం. ఈ కాలంలో ఉన్న సైన్యం ఏంటంటే ఇప్పుడు ఫిరంగులు అయిపోయినాయి, ఇప్పుడు AK-47లు, మిసైలు, ఇలాంటి గన్లు వచ్చినాయి. అప్పుడు మనుషులు ఎక్కువ, ఇప్పుడు మనుషులు తక్కువ. ఇప్పుడు ఆయుధాలు ఎక్కువ, అప్పుడేమో ఆయుధాల కంటే మనుషులు ఎక్కువ ఉండేవారు. అప్పుడు యుద్ధంలో మనుషులు ఎక్కువ చచ్చిపోయేవారు. ఇప్పుడు యుద్ధంలో మనుషులు తక్కువ చచ్చిపోతారు, ఆయుధాలు ఎక్కువ వాడబడతారు. అణుబాంబులు, రైఫిల్స్, AK-47s, గన్స్, స్టన్ గన్స్, మిషన్ గన్స్ ఇలా వాడతారు కదా. కాబట్టి అణుబాంబులు కూడా ఇప్పుడు వచ్చేసినాయి. అందువల్ల ఏమైందంటే ఇప్పుడు దేవుని సైన్యం కూడా దేవుని ఏం చేయాలంట? స్తుతించి ఆరాధించాలి. సైన్యం అంటే ఎవరు? ఒక ఉదాహరణ చూస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. దేవుడు మాట్లాడుతున్నమాట. సైన్యం అంటే ఏంటిది? ఎవరు ఆయన సైన్యం? ఎవరు ఆయన సైన్యమో
దేవుడు చెప్తున్నాడు. యోవేలు గ్రంథం పేజీ నంబర్లు గుర్తుపెట్టుకోవాలి. 274, 775, 778 అట్లా గుర్తుపెట్టుకుంటే ఫిక్స్ అయిపోతాం. 2 అధ్యాయము 25 వచనం. అంటే అధ్యాయము పుస్తకంతో పాటు పేజీ నెంబర్ కూడా నోట్ చేసుకోవాలి మైండ్లో. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యం జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు గొంగళి పురుగులను 2 గొంగళి పురుగులు, పసరు పురుగులను 3 పసరు పురుగులు, చీడ పురుగులను 4 చీడ పురుగులు అన్న మహాసైన్యము అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే సైన్యములారా యెహోవాను సన్నతించుడి అంటే ఇప్పుడు కీటకాలు కూడా దేవుని ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. దేవుడి చేత నిర్మించబడిన ఈ విశ్వం అంతా కూడా ఏం చేయబడుతుంది? ఆరాధిస్తుంది. ఇది రెండవది. మూడవదిగా చూస్తే మన పాఠం దగ్గర రావాలి. మూడవదిగా చూస్తే 22వ వచనం. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. ఆయనను సర్వకార్యములారా అంటున్నాడు ఇక్కడ. ఆయన పరిచారకులు, ఆయన ప్రజలు, ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్నవారు. భూమి మీద కలుగులు గాక అని చెప్పాడు ఆదికాండం. అంతరిక్షము, ఖగోళము, నక్షత్రాలు, పాలపుంత నక్షత్రాలు, గ్రహాలు, విశ్వం మొత్తము దేవుణ్ణి ఏం చేస్తుంది? ఇప్పుడు ఆరాధిస్తుంది. ఇప్పుడు భూమి మీద ఉన్న ఎవరు ఆరాధించాలి? దేవుని కోరిక. దేవుడు పోలికలో పుట్టిన మనిషి కూడా ఆరాధించాలి. మనిషి చేత కూడా మహిమపరచబడాలి. అందుకే చెప్పాడు 100వ కీర్తన 3వ వచనం. అందుకే ఏం చెప్పాడంటే 100వ కీర్తన చెప్తాడు. ఏం చెప్తున్నాడు చూడు, 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. పుట్టించిన తర్వాత పుట్టినోట్లు చదవాలా, ఎప్పటికప్పుడు పుట్టినోటికి వెళ్ళాలా. నేను చెప్పే దాకుండా కూడా అది అక్కడ నంబర్ ఉందంటే ఆ నంబర్ దగ్గరికి వెళ్ళి కింద చదవాలా. మనలను మనమే సృజించుకొనలేదు అంటే మనల్ని ఒక ఆయన సృజించాడు, పుట్టించాడు. మనకి మనమే పుట్ల. కొంతమంది ఏమనుకుంటారంటే నాస్తికవాదం సిద్ధాంతం గలవారు దేవుడు లేడంటారు. దేవుడు లేడన్న వాళ్ళకి ఇక్కడ కింద పుట్టినట్లు ఏముంది? మనల్ని మనమే పుట్టించుకొనలేదంటే ఎవరు పుట్టించారు? ఇప్పుడు దేవుడు పుట్టించాడని అర్థం. నీకు నువ్వు పుట్టలేదు, మీ నాన్న ఉన్నాడు. మీ నాన్నకి మీ నాన్న పుట్టలేదు, వాళ్ళ నాన్న ఉన్నాడు. అలాగే మొదటి పురుషుని దగ్గరికి వెళ్తే ఆ మొదటి పురుషుని దేవుడు పుట్టించాడు. కాబట్టి ప్రతి మనిషిని దేవుడి ద్వారా పుట్టించబడ్డాం. అది అర్థమవుతుంది. ఎందుకు పుట్టించాడంట? మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేమే గొర్రెలు. ఎందుకు పుట్టించాడంట? రెండవ వచనం, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు, ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని మనం ఆయన మహిమ కొరకు ఆయన మనం పుట్టించాడు కనుక మనం ఆయన ఏం చేయాలా? పూజించి ఆరాధించాలి, ఆయన గౌరవించాలా, కొనియాడాలా, కీర్తించాలి. అసలు ఆయన మహిమ కొరకే మనం పుట్టించాడు. కాబట్టి ఇప్పుడు మానవ కోటి కూడా దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. అయితే మనుషులు దేవుని ఆరాధించే అర్హత కోల్పోయినారు. దేవుని ఆరాధించాలి ఆధిక్యత, విశ్వంలో దేవుని ఆరాధించే ఆధిక్యత ఏది కోల్పోలేదు, కానీ ఒక్క మనిషిని కోల్పోయినారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ మీరటం వల్ల అవిధేయుడయ్యి దేవునికి దూరస్తుడై పాపిగా నిర్ధారణ చేయబడుతూ వచ్చాడు.
పరిశుద్ధులైన దేవుణ్ణి పాపపు స్వభావం కలిగిన మనిషి ఏం చేయలేడు, ఆరాధించలేడు. కాబట్టి మనం కూడా ఆయన ఆరాధించాలని ఆలోచించిన వాడై ఏం చేసినట్ట, పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోమా 3:23 ప్రకారంగా ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మరణానికి మనం పాత్రలు, దేవుని ఆరాధించే అర్హత లేని వారం. అలాంటి మనల్ని అగ్నిగుండానికి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక మన పట్ల జాలి చూపాడంట. రండి మళ్ళా 103వ కీర్తన 103వ కీర్తన దగ్గరకు వస్తే 11వ వచనం. 103వ కీర్తన 11వ వచనం. తండ్రి తన కుమారుని జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎడల జాలిపడ్డాడు. ఎందుకు జాలిపడ్డాడు? నరకానికి అగ్నిగుండానికి వెళ్ళే మనల్ని పాప నియమముల నుంచి విడిపించడానికి దయాదాక్షిణ్యాలు చూపాడు, ప్రేమ చూపాడు, జాలి చూపాడు. ఇప్పుడు 11-12 వచనాల్లో ఏమని చెప్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప అంత అధికముగా ఉంది. 12 చెప్తున్నాడు, వాడబడికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పరిచి. కాబట్టి ఆయన మనకు క్షమించడం నిమిత్తమై, పాపులమై భ్రష్టులమైన మన కొరకై ఆలోచనల ద్వారా, అలవాట్ల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, త్రాగుల ద్వారా, చుట్ట, బీడి, సిగరెట్, గొడవలు, సమస్యలు, కబ్జా, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, ఇవన్నిటిని బట్టి, పాపమును బట్టి మనం మరణానికి నరకానికి పాత్రమైతే యేసుక్రీస్తు ప్రభువు లోకాన్ని విడిచిపెట్టి నీ పట్ల నా పట్ల జాలిపడి మనకు బదులుగా ఆయన కలవరస్తులలో చివరి రక్తపట్టి దారపోసి ఏ నేరం చేయని ఆయన మన శిక్షను భరించి మేకులు కొట్టబడి, కొరడా చేత కొట్టబడి, ములగిరిట పెట్టబడి, చేతులు కాళ్ళు మేకులు కొట్టబడి, డొక్కలు బల్లెపడి పొడవబడి, భూమి కాశం మేఘం మధ్యలో శిలువ మీద వేలాడదీయబడి చివరి రక్తపట్టి దారపోసి చనిపోయిన సమాచారబడి మృత్యుంజలే తిరిగి లేచడం వలన నీ నా పాపము ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచాడు. ప్రకటన 1:6 ప్రకారంగా, మొదటి యోహాను పత్రిక 1:7 ప్రకారంగా, 9 ప్రకారంగా, తద్వారా మన పాపములను ఇక మనకు దూరం చేశాడంట. ఎంత దూరం అంటే ఆడపరికి తూర్పు ఎంత దూరమో అంతగా దూరం చేశాము. ఇప్పుడు మన పాపం నుంచి మనం కడిగి పవిత్రపరిచినాడు. ఆయన రక్తదారులో విమోచన విడుదల వచ్చింది కనుక ఇప్పుడు మనం పరిశుద్ధులమయ్యాం. కాబట్టి పరిశుద్ధ అనుభవం కలిగిన వారమై మనం ప్రభుని ఏం చేయాలి? ఇప్పుడు హృదయం ఆరాధించున్నాం. కోల్పోయినటువంటి పరిశుద్ధత ప్రభు శిలువ కార్యం ద్వారా మనకి ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి పరిశుద్ధులైన దేవుణ్ణి మనం కూడా ఆరాధించే అర్హత యేసుక్రీస్తు నామంలో ఉచితంగా మనకు కలిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన కుమారులుగా చేయబడ్డాం, ఆయన్ని ఆరాధించే అర్హత చేయబడ్డాం. నిజంగా నేను నా పాపం క్షమించబడితే యేసు రక్తంలో కడబడినట్టు వారమైతే ఆ నిశ్చితం అనుకుంటే మనం ప్రభుని స్తుతించి ఆరాధించకుండా ఉండలేము. బాబు నుంచి